గ్రంథము బైబుల్ పఠింప శ్రేష్ఠ అనుదినము పఠించిన ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. Best book to read is the Bible. If you read every day, if you help the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మరలా ఈ 2025 సంవత్సరము నవంబర్ నెల 16వ దినము ప్రభువు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు చదువుతాము. నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. బైబిల్లో దేవుని యొక్క మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయగలవానితో చెప్పాను. చాలు. నీ పాపములు క్షమించబడి ఉన్నావని పక్షవాయువు గలవానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి మోకరించండి. మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నమ్మకమైన దేవా, నీ పాదములకే వందనాలు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని మీరు సెలవిచ్చిన మాటని మేము ధ్యానం చేస్తుండగా నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బైబిల్లో యేసు ప్రభువారు పక్షవాయువు గలవానితో చెప్పిన మాటలు ఇవి. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించటానికి భూమి మీద ఒక్క యేసు ప్రభువారికే అధికారము కలదు, ఇంకెవరికి అధికారము లేదు. ఎటువంటి పాపాలు ఆయన క్షమించాడు అని అంటే బైబిల్లో కొన్ని మాటలు చదువుతున్నాను. రండి. కీర్తన రాసిన గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనము. కీర్తన రాసిన గ్రంథము, నా దోషములన్నిటినీ నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో రహస్యమైన పాపాలు. ఏ పాపాలు అవి? క్షమించే దేవుడు ఏ పాపాలను క్షమించాడనంటే రహస్యమైన పాపాలన్నిటినీ ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మరలా చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం. నా నిమిత్తము నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. చాలు. రహస్య పాపములు, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము
4వ వచనాన్ని చదువుదాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేచుండగా పట్టబడిన పాపాలు, రహస్య పాపాలు, విసిగించిన పాపాలు, పట్టబడిన పాపాలు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసి, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించెను. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చాలు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పటము, ఏ పాపాలు క్షమించాడనంటే రహస్య పాపాలు, విసిగించే పాపాలు, పట్టబడిన పాపాలు, ఆజ్ఞను అతిక్రమించే పాపములు అని రాయబడింది. ఆజ్ఞను అతిక్రమించే పాపములు. ఇంకొక మాట చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనము. కీర్తన రాసిన గ్రంథము, నేను పాపములోనే పుట్టినట్టి వాడును, పాపములోనే నా తల్లి నన్ను ఏడ్చేసింది, గర్భము ధరించింది. చాలు, పాపములోనే నా తల్లి నన్ను ఏడ్చేసింది, గర్భము ధరించింది. గర్భము ధరించిన పాపాలు. ఏ పాపమాట? గర్భము ధరించిన పాపము. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుండి లేక 17వ వచనం నుండి, నా యందు, నా శరీరమందు మంచిది ఏదియు నివసించదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. నా యందు నివసించినదేటి? నివసించే పాపము. ఏ పాపము? నివసించే పాపము. ఆయన అన్నాడు, కుమారుడా, నీ పాపాలన్నీ క్షమించాను అన్నాడు. ఏ పాపాలు క్షమించేవని అడిగితే, 1 రహస్యమైన పాపాలు, 2 విసిగించే పాపాలు, 3 పట్టబడిన పాపాలు, 4 ఆజ్ఞను అతిక్రమించే పాపాలు, 5 గర్భము ధరించే పాపము, 6 నివసించే పాపం. ఏ పాపమట? ఈ పాపాలన్నిటినీ ఆయన ఎలాగ క్షమించాడు? దేవుని మాటలు చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఈ పాపములన్నీ ఆయన ఎలాగ క్షమించాడు? అందులోని నెంబర్ 1 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఇంతవరకు అది చదివాము, దాంట్లోనే నెంబర్ 1 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 103వ కీర్తన 12వ వచనము. ఇప్పుడు మొదటి భాగాన్ని ఏ కింద చేసి రెండో భాగాన్ని బి కింద చేద్దాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములన్నిటినీ అంత దూరపరిచెను. నెంబర్ 1, ఈ పాపములన్నిటినీ ఎలా దూరపరిచాడంటే, తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరము మన యొక్క అతిక్రమములన్నిటిని ఆయన ఏడు చేశాడు, దూరపరిచాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చాలు,
ఎలాగ వీటన్నిటినీ పాపములన్నిటిని ఎలా చేసాడంటే మంచు విడిపోవునట్లుగా, మబ్బు తొలగిపోవునట్లుగా మన పాపములన్నిటిని ఆయన ఏడు చేశాడు, తుడిచివేశాడు. ఒకటి దూరపరిచాడు, రెండు తుడిచివేశాడు. ఎలాగా? మంచు విడిపోవునట్లుగా. 1998 సంవత్సరంలోని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది. మంచు విడిపోవునట్లుగా నీ పాపములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను నేనేం చేశాను, తుడిచివేశాను. మంచు విడిపోవునట్లు నా పాపములు, మబ్బు తొలగినట్లు నా దోషములు. మంచు విడిపోవునట్లు నా పాపములు, మబ్బు తొలగినట్లు నా దోషములు. వీపు వెనుకకు పారవేసెను, కలువరి సిలువలో కొట్టివేసెను. వీపు వెనుకకు పారవేసెను, కలువరి సిలువలో కొట్టివేసెను. మనసా ఆరాధించుము యేసుని, సరిగమ పదనిస గానాలతో కొనియాడుము క్రీస్తుని. చాలు. 1998లో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ పాటను అక్కడ కట్టాను. హెబ్రోన్లో అప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను. హెబ్రోన్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మంచు విడిపోవునట్లు నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లు నీ పాపం లేట్ చేశాను, తుడిచివేశాను. ఒకటి దూరపరిచాను, రెండు తుడిచివేశాను. 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయము. ఆయన మరలా మన యందు జాలిపడిను, మన దోషములను అణిచివేసి వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేసెను. ఏడు చేశాడు? అగాధంలో పడేశాడు. ఒకటి ఏడు చేశాడు? దూరపరిచాడు. రెండు తుడిచివేశాడు. 3 అగాధములో, సముద్రపు అగాధంలో పడవేసిన పాపాలన్నీ కనబడతాయమ్మా, కనబడతాయి? కనబడు. సముద్రములోన ఏముందో ఇలాగ చూస్తే కనబడుతుంది ఏంటి? కనబడదు. ఇప్పుడు ఆయన అన్నాడు, అవన్నీ తీసుకుని వెళ్ళి మూటగా కట్టి అక్కడ పడేసాను, సముద్రపు అగాధములో పడవేశాను. 3. 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనము. యెషయా గ్రంథం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అబ్బా, ఎంత మంచి మాటలు అమ్మా. మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే మనం జ్ఞాపకం చేసుకుంటామా, మర్చిపోతామంటారా? 10 సార్లు జ్ఞాపకం చేసుకుంటా. అన్నా అప్పుడు మీరు ఇలాగన్నారన్న, నన్ను శపించారన్న, అది ఆ మాట ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటా? ఈయన అన్నాడు, నీ పాపాలన్నీ మరి నేను జ్ఞాపకం చేసుకోను. ఆయన జ్ఞాపకము, మన పాపాలన్నీ ఆయన జ్ఞాపకము చేసుకోకపోయినా మనమేటి చేస్తుంటాము, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఆయన అన్నాడు, నీ పాపములన్నిటినీ నేటి చేయను, మరి జ్ఞాపకం చేసుకో. మనకి మెమరీ పవర్ ఎక్కువ, అందుకని ఏటి చేస్తుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం.
ఏ జీబీ అన్నమంది? 5 GB, 4 GB? ఏ జీబీ అమ్మ? అన్నిటికన్నా ఇంకెక్కువ జీబీ ఉన్నది కదా, నాకు తెలియదు మరి. ఆ జీబీ తల సంగతి. అందుకే నేను అంటున్నాడు, నీ పాపములన్నిటినీ నేను ఏడ్చాను. ఒకటి, తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరము దూరపరిచాను. 2, మంచు విడిపోవునట్లు మబ్బు తొలగినట్లు నీ అతిక్రమములను తుడిచివేశాను. 3, సముద్రపు అగాధములటన్నిటిని తీసుకుని లేట్ చేశాను, పడవేశాను. 4, వాటిని మరి జ్ఞాపకం చేసుకోను. మరి వాటిని ఏడ్ చేయను, జ్ఞాపకం చేసుకోను. 5, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన గ్రంథం, మనలను ప్రేమించచ్చు, మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అంతే. మన పాపముల చేత మనము కట్టబడినట్టు వారం, కట్టుల్లో ఉన్నట్టు వారము, పాపమనే సంఖ్యల చేత బంధింపబడినట్టు వారము, పాపమనే, అపరాధమనే, దోషమనే కట్లు చేత కట్టబడినట్టు వారము, ఎటు కదలనట్టి పరిస్థితి, నిర్జీవమైన స్థితి, జీవము లేనట్టి స్థితి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నిర్జీవమైన ఆ స్థితిలో, కట్టబడిన ఆ స్థితిలో ఉన్న నీకు నేను ఏడ్ చేశానంటే విడిపించాను, విడుదల ఇచ్చాను. ఎంత గొప్ప సంగతి! ఎక్కడి నుండి విడుదల ఇచ్చాను? పాపములన్నిటిలో నుండి నేను ఏడ్ చేశాను, విడిపించాను, నీకు స్వతంత్రతనిచ్చాను, నన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చాను, నన్ను స్తుతించే భాగ్యం ఇచ్చాను, నన్ను గణపరిచే భాగ్యం ఇచ్చాను, నన్ను మహిమపరిచే భాగ్యం ఇచ్చాను, నన్ను హెచ్చించే ధన్యత నీకు ఇచ్చాను. ఎక్కడున్నట్టు వారము? కట్టబడినట్టు వారము, బందీ గృహములో ఉన్నట్టు వారము, చీకట్లో బంధింపబడినట్టు వారము, వెలుగనేది తెలియదు, మరణ ఛాయల్లో బ్రతికినట్టు వారము, నెమ్మది లేని పరిస్థితుల్లో జీవించినట్టు వారము, దుస్థితిలో జీవించినట్టు వారము, ఎక్కడో లొదేబారులో మాకీరి అంటున్నట్టు మెఫీబోషెత్ వంటి జీవితం మనది. అటువంటి వారము ఆయన ఇప్పుడు మనం లేట్ చేశాడు, విడిపించాడు. పాపమనే బంధకముల నుండి, శాపమనే బంధకముల నుండి, అపరాధమనే బంధకముల నుండి మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? విడిపించాడు, విడుదలనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. అందుకు ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను. ఎంత గొప్ప సంగతి! స్వతంత్రంగా ఉన్న మనము ఏది రమ్యమైనదో, ఏది మేలైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది న్యాయమైనవో అవి గ్రహించగలిగిన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు ఆ గ్రహింపు లేనంటి వారము, ఆ స్వతంత్రము లేనంటి వారము, ఒకప్పుడు పాపములో ఎచ్చలు విడిగా బ్రతికిన జీవితం. ఇప్పుడు ఆయన అన్నాడు, పాపము నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. విడిపింపబడిన మనము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకూడదు, పాపమనే దాస్యము కిందకి మరలా వెళ్ళకూడదు. ఒకసారి విడిపింపబడ్డాం, ఒకసారి పోలీసులకు దొరికామనుకో, వాళ్ళు 14 రోజులు జైల్లో పెట్టి వాళ్ళు చెప్తారు, బాబు ఎవరో ఒకరు వచ్చి నిన్ను విడిపిస్తారు మధ్యవర్తులుగా ఉండి, దాన్ని ఏంటంటారన్నా, పూచీకర్తలైనా, వాళ్ళు వచ్చి నీకు విడిపిస్తారు, తర్వాత నువ్వు మళ్ళీ ఈ పని మరలా చేసేవంటే ఇది ఏ జైలు? ఇది జిల్లా జైలు. ఇంకే ఏ జైలు ఉంటుంది? సెంట్రల్ జైలు ఉంటుంది. అక్కడ ఎన్ని సంవత్సరాలమ్మా? ఆ కేసును బట్టి, మనం చేసిన పాపం అనే కేసు చిన్నదా? ఆయన అన్నాడు, మీ పాపమును బట్టి నిజంగా మనం ఎక్కడికి వెళ్ళవలసినట్టు వారము? నరకానికి వెళ్ళవలసినట్టు వారము. నిత్య నరకము నుండి ఆయన మనం లేట్ చేశాడు, విడిపించాడు. ఆ అగ్నిగుండంలో పడవలసిన మనల్ని అగ్నిలో నుండి మనల్ని తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. ఈ ఆత్మ అక్కడ యుగయుగాలు అగ్నిలో ఏమవలసిందే? కాలవలసినదే. అందుకని అంటున్నాడు, మీ పాపముల నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. ఇదేనమాట
5, 6 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువునాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. చాలు. ఈ రక్తము, యేసు రక్తము మనల్ని విడిపించడమే కాదు, మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. అపవిత్రులమైన మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అదే అంటాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఏమి భాగ్యం ఇచ్చాడు! ఒకప్పుడు ఏ జనము? చీకట్లో ఉన్నంటి వారము, అపరిశుద్ధులము, నీతి లేనంటి వారము, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినట్టి వారము, నెమ్మది లేనంటి స్థితి. ఈ జీవితము ఎక్కడికి వెళ్తుందో ఎరగలేనంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, యేసు రక్తము మిమ్మల్ని ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. అబ్బా, ఎంత గొప్ప సంగతి! పాపానంతటిని కడగడమే కాదు, శుద్ధి చేయడమే కాదు, యేసు ప్రభువారి యొక్క ఆ రక్తాన్ని మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధపరిచింది. పరిశుద్ధమైన జనాంగం మధ్య ఆ రక్తాన్ని మనల్ని ఏం చేసింది? నిలవబెట్టింది. ఆయన విలువైన రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన మందిరంలో ఉన్నాం. ఆయన పరిశుద్ధ ప్రజల మధ్య ఉన్నాం. పరిశుద్ధ జనాంగంగా ఆయన మనల్ని చేశాడు. ఒకప్పుడు ఏ జనాంగం? దేవుడు ఎరగనంటి వారము, వాగ్దానము లేనంటి వారము, దేవుడంటే తెలియనంటి వారము, అన్యులము, ఈ లోక సంబంధంగా బ్రతికినంటి వారము. అటువంటి మనల్ని, మన యొక్క జీవితము, అక్రమమైన మన జీవితాన్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే పరిశుద్ధ పరిచాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన అంటున్నాడు, యేసు రక్తం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేసింది? పరిశుద్ధులుగా చేసింది. ఇప్పుడు దేవుని ఇప్పుడు ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. దేవా, పనమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము నా పాపములన్నీ ఏం చేశావు? దూరపరిచావు. 1, 2, ఎటువంటి వాడును మంచు విడిపోవునట్లు, మబ్బు తొలగినట్లు నా పాపములన్నిటిని ఏం చేసావు? తుడిచివేసావు. 3, సముద్రపు అగాధములో వాటినన్నిటినీ తీసుకుని ఏం చేసావు? పడవేసావు. ఎంత మంచి దేవుడివయ్యా. 4, అవన్నీ ఏం చేయలేదు? జ్ఞాపకం చేసుకోలేదు. 5, నా పాపములన్నిటి నుండి నన్ను విడిపించావయ్యా. 6, పవిత్రులుగా చేసావు నన్ను. అపవిత్రుడైన నన్ను ఏం చేసావు? ఇంతకుముందు మన పాపాలు ఎటువంటివని చదివాము? ఎటువంటివని చదివే? రహస్యమైన పాపాలు, ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా. అవునాయన, సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడని భయం అప్పుడు మనకి లేదు. రహస్యమైన జీవితం. 2, ఎటువంటి పాపాలు అవి? ఎన్నిసార్లు మనం చేసిన పాపాల వల్ల మన తల్లిదండ్రులు ఏమైపోయారు? విసిగిపోయారు. మారవా? మరి మారవా నువ్వు ఈ భూమి మీద? ఎన్నిసార్లు విసిగించాము. అంతేకాదు ఇంకెటువంటి పాపాలు అట్టవి? పట్టబడిన ఎన్నోసార్లు మనుషులకి మన పాపాల ద్వారా మనం ఏంటి చేయబడ్డా? ఏంటి మీ బాబు అలా అక్కడ ఉన్నాడండి, ఉండని స్థలంలో ఉన్నాడు. అవును, మన పాపం మనల్ని ఏడ్ చేసింది, ఎన్నో మార్లు పట్టించింది. 4,
ఎన్నిసార్లు నాయన ఇది చేయకు, నాయన ఇది చేయకంటే ఆజ్ఞలు ఎన్నిసార్లు అతిక్రమించాము. 5 తల్లి గర్భంలోనే, అంటే పుట్టుకతోటే జన్మకర్మ పాపం. 6 మనలోని ఎప్పుడు ఏ మాట్లాడితే చాలు అన్నీ ఇంగ్లీష్ పదాలే. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి దేవా స్తోత్రము నాయన హల్లెలూయా అంటున్నా. అంతకుముందు అన్నీ ఇంగ్లీష్ పదాలే. ఇంకా మన పదాలు ఇంకా మారలేదు, అప్పుడప్పుడు వచ్చేస్తుంటాయి అవి. ఎప్పుడెప్పుడు కొంచెం పెరిగితే, బీపీ పెరిగితే అర్థమవుతుంది, కొన్ని పదాలు ఇంకా మారలే. అటువంటి వాళ్ళం మనం. ఇంకేంటినా ఇటువంటి మనలని ఇప్పుడు ఏం చేశాడు? పడమట్టుకి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపములన్నీ దూరపరిచాడు. ఇంకా వాటన్నిటినీ తుడిచివేశాడు మంచు విడిపోవునట్లు. సముద్రపు అగాధములో పడవేశాడు. మరి జ్ఞాపకం చేసుకోలే. మనం మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమే, కానీ ఆయన ఏం చేయలేదు, మరలా జ్ఞాపకం చేసుకోలేదు వాటిని. మనము 2025లో జరిగిపోయింది, 2030 దాకా మనం బ్రతికున్నా మళ్ళీ మనం ఏంటి చేస్తుంట మీకు తెలియదన్నా. అప్పుడు ఆ మాటలకు అన్నాడన్నా అని. అప్పుడంటే అప్పుడు పోయింది. పరిశుద్ధులకు ఉండవలసిన మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే, ఏ మాట ఆడిసామంటే ఆ మాట టక్మని అది మర్చిపోవడం అంతే. దాన్ని మళ్ళీ ఏడ్ చేయకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు, రిపీట్ చేయకూడదు. దానివలన ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతుంది. చిన్నపిల్లల మనస్తత్వం మనకు ఉండాలి. అది పరిశుద్ధత యొక్క జీవితానికి సాదృశ్యమైనది. అంతేగాని పెద్ద మనస్తత్వం ఉండకూడదు. పెద్దవాళ్ళ మనస్తత్వం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నాకు ఇలాగన్నావా, నీకు కూని చేసేస్తాను, నీకు పొడి చేస్తాను, నీకు చంపేస్తాను, నీకు ఉంచను, నీకు నెమ్మది లేకుండా చేసేస్తాను. ఇదేమి ఆయన అన్నాడు, అవన్నిటిని నేను ఏడ్ చేయను, జ్ఞాపకం చేసుకోను. అవి మరి జ్ఞాపకం చేసుకోను. తర్వాతనా పాపముల నుండి నిన్ను ఏడ్ చేశాను, నువ్వు కట్టబడ్డ నీ స్థితిని నేను ఏడ్ చేశాను, విడిపించాను. మిమ్మల్ని పవిత్రులుగా చేశాను. ఎన్నో మాట ఇది? 6, 7 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి ఆరాధనలోనికి వెళ్ళే ముందు పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాను. మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువునానా. 1వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మిమ్మల్ని ఏం చేశాను? విమోచించాను. అబ్బా ఎంత మంచి మాట. ఏ రక్తం అది? గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత మిమ్మల్ని ఏం చేశాను? విమోచించాను. క్రీస్తు రక్తము చేత మిమ్మల్ని ఏం చేశాను? విమోచించాడు. ఆయన రక్తము చేత మనల్ని విమోచించాడు. మనల్ని కడగడమే కాదు, మనల్ని పరిశుద్ధపరచడమే కాదు, తన ప్రజలుగా చేయడమే కాదు, ఆయన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. మంచి మాట రాయబడి ఉంది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చదువునాను. 12వ అధ్యాయం, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రె పిల్ల రక్తములను బట్టి వారు పాపములన్నిటిలో నుండి చదివిన 7 యొక్క పాపములన్నిటిని మనల్ని గొర్రె పిల్ల రక్తమును బట్టి మనం ఏం చేసాం? జయించబడ్డాం. ఎంత గొప్ప సంగతి! ఏ రక్తము ద్వారా? గొర్రె పిల్ల రక్తము ద్వారా. మానవుని యొక్క క్రియలను బట్టి కాదు, మానవుడు చేసిన భక్తిని బట్టి కాదు, మనము చేసిన యొక్క పనులను బట్టి కాదు, మనము నడిచిన నడకను బట్టి కాదు. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, గొర్రె పిల్ల యొక్క రక్తము చేత ఆయన మనలను విమోచించాడు, ఆయన మనల్ని కడిగాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. ఈ జనాంగం ఇప్పుడు దేవుణ్ణి ఏడ్ చేస్తున్నారు.
ఆరాధన చేస్తున్నారు. చదువుదాం రండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనము. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడువు నీవు, వధింపబడిన వాడవై నీ రక్తము, ఎవరి రక్తము? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అబ్బా, గనుక వారు భూలోకమందు ఏలుదురు. కొత్త, ఏం మంచి మాటలు. నీ రక్తం ఇచ్చి వారిని కొన్నావయ్యా. ఏ రక్తం ఇచ్చావు? నీ రక్తం ఇచ్చి వారిని ఏం చేసావు? కొన్నావు. సీన పాటల పుస్తకంలో మంచి పాట. క్రీస్తేసు ప్రభువు తన రక్తం కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. చాలు. ఎందుకంటే ఆరాధనకి మనము వెళ్ళాలి కాబట్టి దేవుని యొక్క మాటలు, కొన్ని మాటలు చదివాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఎటువంటి మనల్ని? రహస్య పాపంలో ఉన్న మనల్ని, పట్టబడిన పాపంలో ఉన్న మనల్ని, విసిగించే పాపంలో ఉన్న మనల్ని, ఆజ్ఞ అతిక్రమనే పాపంలో ఉన్న మనల్ని, జన్మకర్మ పాపంలో ఉన్న మనల్ని, నివసించే పాపంలో ఉన్న మనల్ని ఆయన మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆ పాపములన్నిటినీ తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి ఆయన మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఆయన విమోచించాడు. ఆయన పరిశుద్ధ జనములో చేర్చాడు. ఇప్పుడు దేవుడిని ఏం చేస్తాం? దేవా, ఇటువంటి నన్ను ఈ యోగ్యునిగా, నీ పరిశుద్ధని యొక్క బిడ్డగా, నీ రక్తమిచ్చి నన్ను కొనటం వలన నీ సంఘములో నన్ను చేర్చావు, నీ అంగముగా నన్ను చేర్చుకున్నావు, అందుకు నీకు వందనాలు అని చెప్పి ప్రభుని ఇప్పుడు ఏం చేస్తా? ఆరాధన అనేది చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.